లాస్ట్ ఇంకేషన్ పథకాలు ఏంటి ఏది అదైనా ముస్లింల ఓట్ల కోసం ఆకర్షణ కోసం పడుకో ఏం పడదు మాత్రమే పడవు ఎందుకంటే మళ్ళీ దించేస్తారు ఇక్కడ కాంగ్రెస్ సంగతి తెలిసిపోయింది మనం ఈ ఎలక్షన్ అయిపోయినాక తెలుస్తుంది భవిష్యత్తు ఏంటి అదే నేనైతే అంటున్నా ఏప్రిల్ 16 లాస్ట్ అయింది డేట్ అది ఎట్లా పోతుంది ఇక మనకు కొత్త మన 100% మనకు తెలుస్తుంది గ్యారెంటీ రాత్రం బంగారం రాలేదు స్కూటీలు రాలేదు కళ్యాణ లక్ష్మి అనేది లేదు గ్యాస్ బిల్ అంటే గ్యాస్ లేదు కరెంట్ బిల్ అంటే కరెంట్ బిల్ లేదు హైదరాబాద్కు 20 రూపాయలు ఇప్పుడు 30 రూపాయలు డబల్ ఇచ్చాడు 6 పైసలు మొదలు ప్రొడ్యూషన్ చేస్తున్నాడు మన దగ్గర ఏం లేదు ఇప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పి నేను 150 కోట్లు వచ్చిందని అన్ని చంద్రశేఖరం చేసేది కదా నిర్మాణకి కానీ ఇక్కడ కూడా పని అవుతుంది అక్కడికి సపరేట్ ఇస్తాను పోవడానికి సపరేట్ ఇస్తాను అది లేదు ఏమమ్మా బస్ కోసం ఎందుకంటే చాలా ఛాయదానికి వస్తున్నాము కానీ కృష్ణారావు ముసలాం అడిగితే దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు ఉపయోగపడాలి రేవంత్ గారు అయితే మీరు ఆయన బంగారు గుడికి పిలిస్తే మొత్తం రోడ్ల మీద వాడబోతుంది పెట్రోల్ చాలా ఉంది సార్ 265 రోజులు ప్రాబ్లమే వాటర్ బిల్ వస్తుంది వాటర్ బిల్ వస్తుంది నాకు అప్పటి నుంచే వస్తుంది చేసింది అది ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళ పెద్ద బిల్లులు అన్నీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వాళ్ళకి చేతదాకా వచ్చి చెక్కులు పాస్ అయ్యి శాంక్షన్ అయిన లెటర్ డబల్ బెడ్రూమ్ చాలా అలాట్ చేస్తాం డబల్ బెడ్రూమ్ కూడా రాలేదు కదా డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ కూడా వాళ్ళు అది అస్త్రం వాడుతున్నారు మన దేశంలో ఇండియా లెవెల్ 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఇన్ని డబల్ బెడ్రూమ్ ఇట్లా పెద్ద కొల్లూరులో మన గోపియాలు ఉన్నప్పుడు 3,000 డబల్ బెడ్రూమ్ లో కొల్లూరులోనే కాదు మరి రైమందాన్లో కూడా కట్టేది అవకాశం ఏ గవర్నమెంట్ 130 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ చరిత్ర 65 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది కానీ ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీలో వాటర్ ఫ్రీ అని వాళ్ళ నోటికి రాదు కానీ కేసీఆర్ పేదలకు డబల్ బెడ్రూమ్ పెద్ద పెద్ద మల్టీ స్టోరీ కరెంటు 24 గంటలకు కరెంట్ ఇచ్చినప్పుడు కరెంట్ పోతా ఉంది వస్తా ఉంది ప్రజలు ఇవన్నీ గమనించారన్నమాట కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు వాళ్ళు కూడా అంటారు కదా ఏమని ఫ్రీ బస్ ఉంది 200 యూనిట్లు వచ్చింది కాదండి ఇప్పుడు వాళ్ళు ఫ్రీ బస్ పెట్టింది తప్పులేదు అది పెద్ద పనేం కాదు అది భర్తలకు ఏం చేసి డబల్ ఛార్జ్ చేసి ఆడలకు ఫ్రీ ఇచ్చినట్టే భార్యకు ఫ్రీ ఇచ్చినట్టే భర్తకు డబల్ ఛార్జ్ చేసి ఇక ఆడేమైంది నువ్వు ఫ్రీ ఆడిచ్చినట్టే మళ్ళీ ఆటోలో కడుపు కొట్టాడు
161 మంది ఆటోలు చంపినాయి. వాళ్ళకి ఏది వాళ్ళ ఉసురు పోసుకుంటారు. కూడా రేట్లు పెంచారు. కొద్దిగా పెంచుతా ఉన్నారు. పోనీ మనకు అంతకుముందు మన క్యాపిటల్ ఇన్కమ్ ఎంత కావాలి మొత్తం -5 అయింది. మరి ఎందుకైంది? కంట్రోల్ చేయక అడ్మినిస్ట్రేషన్ ఇది ప్రజలు గమనిస్తున్నారు. మనం కాదండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.